తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ 2025 కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం కంప్లీట్ స్కెడ్యూల్ అయితే మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆ స్కెడ్యూల్ని దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఎస్పెషలీ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఎవరెవరు ఏ విధంగా దానికి సంబంధించి సెకండ్ ఫేజ్ కోసం రెడీ అవ్వాలనే ప్రతి కాన్సెప్ట్ని ఎలాబరేట్ చేస్తూ వీడియో అయితే చేయడం జరిగింది. బట్ ఆ వీడియో చేసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి సంబంధించిన డౌట్స్ని అయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము ఆల్రెడీ డీటెయిల్ రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఎస్పెషలీ ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని విత్ డీటెయిల్ వీడియో అయితే చేస్తున్నాము. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రజెంట్ ఎవరైతే సెకండ్ ఫేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై అయితే చేస్తాము. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. తెలంగాణ ఎడ్సెట్ సంబంధించి సార్ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఎటువంటి ప్రెస్ నోట్ లేదు, ఇంకా ఓల్డ్ డేట్స్ చూపిస్తున్నాయి. మీరు నిన్న వీడియో చేశారు కదా, సో ఆ వీడియోకి సంబంధించిన ప్రెస్ నోట్ ఏ విధంగా వచ్చింది మీకు అంటూ క్వైరీ చేస్తున్నారు. యాక్చువల్గా వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. నాకు కూడా పర్సనల్గా నేను ఎక్కడి నుంచి అయితే కలెక్ట్ చేయలేదు ఆ ప్రెస్ నోట్ అయితే. సో అది ఖచ్చితంగా మనకు 29th August 2025 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. జస్ట్ మీరు వెయిట్ చేయండి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ కోసం అయితే. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనం యాజ్ పర్ రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ సో ఇక్కడ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చేసి 29th August 2025 నుంచి 2nd September 2025 వరకు ప్రజెంట్ మనకు స్కెడ్యూల్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ ఒకవేళ దీంట్లో డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసినా రివైజ్డ్ చేసినా కూడా ఆ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ మనకు రిలీజ్ చేసిన స్కెడ్యూల్ ప్రకారం ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే 29th August నుంచి 2nd September వరకు అయితే మనకు ప్రజెంట్ స్కెడ్యూల్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి ఎవరికి అవసరం లేదనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. లేదా ప్రీవియస్ వీడియోలో కూడా మేము ఆ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి సో మీరు ఈ యొక్క యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఒకవేళ కరెక్షన్ చేసుకోవాలనుకున్నా మీ యొక్క డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాలనుకున్నా మీకు సంబంధించిన డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా మనకు ఆన్ ఆర్ బిఫోర్ 4th September 2025 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా వాటిని రెటిఫికేషన్ చేసుకోవడానికి మనకు 4th September 2025 వరకు అవకాశం అయితే ఉంటుంది. ఆ రోజు వరకు మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అని తెలుసుకొని మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు. సెకండ్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజ్ సెలెక్ట్ చేయడం అయితే ఉంటుంది. కాలేజ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు 5th September నుంచి 6th September వరకు 2 daysలో కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాని గురించి కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. తర్వాత ఎడిట్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్లో కనుక మీరు మిస్టేక్ చేసినట్టయితే వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి, కాలేజెస్ సెలెక్ట్ చేంజ్ చేయడానికి, ప్రియారిటీస్ మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. దానికి మనకు 7th September 2025 రోజు అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉంటారో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని తెలుసుకోవడానికి మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఆ సీట్ అలాట్మెంట్ రిజల్ట్కి సంబంధించి అఫీషియల్ ప్రెస్ నోట్ ప్రకారం మనకు 11th September 2025 అయితే రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. అండ్ ఆ రోజు టైమింగ్స్ ఏంటి సార్ అంటే మాక్సిమం మనకి ఎడ్సెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఈవినింగ్ టైంలో రిలీజ్ చేస్తారు. ఒకవేళ డిలే అయిందనుకో డే ఆఫ్టర్ టుమారో అనేది ఉంటుంది. లైక్ మనకు 12th రోజు రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత సీట్ అలాట్మెంట్ కానీ ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి కానీ ఇఫ్ మీకు కనుక ఫస్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అనేది మీకు సంబంధించిన కాలేజ్లో రిపోర్టింగ్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేయడానికి సో మనకు 12th September నుంచి 16th September వరకు అయితే అవకాశం ఉంటుంది. ఇవి ప్రజెంట్ మనకి ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి డిఫరెంట్ స్టూడెంట్స్ వచ్చేసి క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము స్కెడ్యూల్కి సంబంధించి. ఆ వీడియోలో కామెంట్ సెక్షన్లో ఉన్న ప్రతి కామెంట్ని మేము ఇక్కడ ఎలాబరేట్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నాము. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నేను ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకున్నాను, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది, నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్నారు. సార్ ఫస్ట్ పేజ్లో నా రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు, నా డిగ్రీ మెమో లేకపోవడం వల్ల జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ట్యూషన్ ఫీ ఆన్లైన్లో అమౌంట్ అనేది పే చేశాము, డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయలేదు అని చెప్పారు. అండ్ కొంతమంది వచ్చేసి సార్ నాది సో బీసీ క్యాస్ట్ అయితే ఓసీ అని చూపిస్తుంది, లేదా నాది ఎస్సీ క్యాస్ట్ అయితే ఓసీ అని చూపిస్తుంది, లేదా నాది ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ అయితే ఓసీ అని మాత్రమే చూపిస్తుంది, లేదా నాకు ఇన్కమ్ ఉన్నా కూడా ఇన్కమ్ హయ్యర్ రావడం జరుగుతుంది, నాకు ఎన్సీసీ క్యాప్ ఉన్నా కూడా వాటికి సంబంధించిన కేటగిరీ చూపించట్లేదు. ఇలా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేయడం జరిగింది. మేము మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి, కొన్ని డాక్యుమెంట్స్ లేవు అనే ఉద్దేశంతో మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు, మేము ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలని క్వైరీ చేస్తున్నారు. అండ్ ఇలా డిఫరెంట్ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలోనే ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది. క్లియర్గా వినండి. ఫస్ట్ క్వైరీ వచ్చేసి ఏంటంటే హోమ్ రిజిస్ట్రేషన్. సో ఫర్ హోమ్ ఎవరి కోసం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మీరు క్వైరీ చేసినట్టయితే ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఫేజ్లో మనకి ఇచ్చిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఎవరి కోసం అంటే ఆల్రెడీ
పార్టిసిపేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఫేజ్లో జనరల్గా మనకు కౌన్సిలింగ్ ఎన్ని 5 స్టెప్స్లో ఉంటుంది. మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ చేయించుకోవడం, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడం, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రావడం, కాలేజ్లో జాయిన్ అవ్వడం. ఈ టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. అంటే ఫస్ట్ ఫేజ్లో కనుక మీరు రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టిన ఆస్పిరెంట్స్కి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. డైరెక్ట్గా మనకు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 5th సెప్టెంబర్ అండ్ 6th సెప్టెంబర్ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో లాగా రిజిస్టర్ చేసుకోవడం కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అనే ప్రాసెస్ అనేది ఉండదు. కాబట్టి సో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ మీరు పెట్టాల్సింది ఏంటంటే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన క్యాండిడేట్లో వేరే కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు, దట్ టు బి మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా రిజిస్టర్ చేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వెరిఫై చేయలేదు, పెండింగ్లో ఉంది, లేదా మీ దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి అనుకుంటే సో కరెక్షన్ చేసుకోవడం అయితే మనకు సెకండ్ ఫేజ్లో అవకాశం అయితే ఇస్తారు. మీకు ఎనీ రీజన్ ఏ రీజన్తో అయినా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో మీరు రిజిస్టర్ చేసుకొని ఇంకా పెండింగ్లో ఉన్నా వెరిఫై కాకపోయినా కూడా సో మనం ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క సెకండ్ ఫేజ్లో సో మనకి ఎన్ని డేట్స్ ఇచ్చారు, ఏ డేట్ వరకు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ఆన్ ఆర్ బిఫోర్ 4th సెప్టెంబర్ 2025 వరకు మీకు సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కానీ సెకండ్ ఫేజ్లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ కానీ మీరు కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, మీది వెరిఫైడ్ కాలేదు, పెండింగ్ ఉంది, కరెక్షన్స్ రిక్వైర్డ్ ఉంది, మీ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాలి అనుకున్నట్లయితే మీరు దానికోసం ఏం చేయాల్సి ఉంటుందంటే సో మనకు సంబంధించిన తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళకు మీరు రిక్వెస్ట్ మెయిల్ చేయాల్సి ఉంటుంది, లేదా సపోర్ట్ మెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ మెయిల్, రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా కన్వీనర్ ఆఫీస్కి చేయాలి, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి అనేది కూడా మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా మీకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి డైరెక్ట్గా మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ఐడి ద్వారా కానీ, లేదా మనకు సంబంధించిన టెలిగ్రామ్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరికి మ్యాండేటరీ అని క్వైరీ చేస్తారు. కాబట్టి రిజిస్ట్రేషన్ ఎవరికి మ్యాండేటరీ అంటే గతంలో రిజిస్టర్ చేసుకొని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మ్యాండేటరీ. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకొని పెండింగ్లో ఉన్నట్టయితే మీకు సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసుకోండి. మీ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయడం కానీ అండ్ ఎక్కడి వరకు అయితే మీరు ఆపడం జరిగిందో అప్పటి నుంచి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరికి మ్యాండేటరీ అంటే ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాండేటరీ. ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటారు సార్ అంటే డిగ్రీ రిజల్ట్ రాని వాళ్ళు కానీ, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సర్టిఫికేట్స్ లేని వాళ్ళు కానీ, లేదా మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందని తెలవకుండా మర్చిపోయి ఉంటారు, అంటే మీకు డేట్స్ తెలియదు, అనుకునే లోపు డేట్స్ అయిపోయింది అనుకుంటే అలాంటి స్టూడెంట్స్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కొత్తగా గతంలో చేసుకొని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఉంటారు. ఒకవేళ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న, ఏదైనా డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాలనుకున్నా, ఇన్కమ్ హయ్యర్ అని వచ్చినా, క్యాస్ట్ ఇర్రిలెవెంట్ వచ్చినా అండ్ అదర్ మెథడాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ప్రజెంట్ ఏంటంటే కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సాల్వ్ చేసుకోవడానికి మనకు ఎడిట్ ఆప్షన్కి ఎక్కడి వరకు డేట్స్ ఇవ్వడం జరిగింది అంటే ఆన్ ఆర్ బిఫోర్ 4th సెప్టెంబర్ 2025 వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గతంలో రిజిస్టర్ చేసుకొని స్టూడెంట్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకొని పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం కోసం మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వండి. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చూడండి. అప్లికేషన్ స్టేటస్లో ఉన్న దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కరెక్షన్స్ ఎడిట్స్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న, నాట్ వెరిఫైడ్ అని ఉన్నా కూడా ఆన్ ఆర్ బిఫోర్ 4th సెప్టెంబర్ వరకు సో మీరు వచ్చేసి కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాలి, వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అండ్ డాక్యుమెంట్స్ ఒకవేళ అప్లోడ్ చేయాల్సి ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉన్నా, మెమోస్ లైక్ మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అప్పుడు మీ దగ్గర మెమోస్ లేవు అనుకుందాం, డిగ్రీ మెమో లేదు, ఇప్పుడు మెమో వచ్చింది అనుకుందాం, మెమో రీఅప్లోడ్ చేయించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదా పీజీ అనేది మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు పీజీ పాస్ అవ్వలేదు, ఇప్పుడు మీరు పీజీ పాస్ అయ్యారు, మీకు పీజీ సర్టిఫికేట్ కూడా వచ్చింది అనుకుంటే పీజీ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో అప్లోడ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ దాని ద్వారా మీరు సో రిక్వెస్ట్ మెయిల్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కరెక్షన్స్ ఏం చేసుకోవాలనుకున్నా కూడా మనకు 4th సెప్టెంబర్ 2025 వరకు ఆ రోజు వరకు మనకు సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సెకండ్ ఫేజ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు సార్ అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేయడం జరిగింది. ప్రీవియస్లోనే ఆ వీడియోలోనే ప్రతి టాపిక్ నేను ఎలాబరేట్ చేయడం జరిగింది. బట్ ఇంకా డీటెయిల్గా ఎలాబరేట్ కావాలి అని చెప్పడం వల్ల ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో లెంతీ అవుతుంది
అనే కాన్సెప్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే వీడియో స్కిప్ చేయండి. సో డైరెక్ట్గా మీకు కావాల్సిన కంటెంట్ అనేది చూస్ చేసుకోండి. సో ఇక్కడ మన యొక్క మెయిన్ టాపిక్ ఏంటి అంటే ప్రతి టాపిక్ని ఎలాబరేట్ చేస్తూ చెప్పడమే మెయిన్ టాపిక్ ఇక్కడ. సో ప్రీవియస్ వీడియోలో కూడా ప్రతి టాపిక్ని ఎలాబరేట్ చేయడం జరిగింది. బట్ అయినా కూడా కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ సేమ్ రిలేటెడ్ కామెంట్స్ అడిగారు, నేను వీడియోలో మెన్షన్ చేసింది. సో ఎనీవే టాపిక్లోకి వచ్చేద్దాము. సో ఇక్కడ మనకు ఎవరు ఎలిజిబుల్ అని మీరు క్వైరీ చేసినట్టయితే, సో హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ 4 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదా ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి. ఆల్రెడీ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఫేజ్లో వీరికి సీట్ అలాట్ కావడం జరిగింది. ఒక కాలేజ్లో జాయిన్ అయ్యారు, మీరు గవర్నమెంట్ కాలేజ్లో కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లో కావచ్చు, జాయిన్ కావడం జరిగింది. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మీరు ఏంటంటే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చా సార్ అని క్వైరీ చేస్తారు. చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఒక కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. మీరు స్లైడింగ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లేదా బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ కాలేజ్ మీకు నచ్చట్లేదు, సెకండ్ ఫేజ్లో ఇంకా వేరే కాలేజ్ ట్రై చేస్తాను, ఒకవేళ వస్తే దాంట్లో నేను జాయిన్ అవుతాను అనుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సో మనం ఆల్రెడీ ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాం కాబట్టి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నామంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. మీరు బెటర్ కాలేజ్ కోసం వెళ్తారు, లేదా సో ఇప్పుడున్న కాలేజ్ నచ్చకపోవడం వల్ల ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ట్రై చేస్తుంటారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు అంటే, ఒకవేళ సెకండ్ ఫేజ్లో కనుక మీకు సీట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మీకు అలాట్ అయిన కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను నేను, ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు అంటే, సెకండ్ ఫేజ్లో కనుక మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ జాయిన్ అయిన కాలేజ్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ ఫేజ్లో వచ్చిన దాంట్లోనే కన్ఫామ్గా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతి ఆస్పిరెంట్స్ ఏం గుర్తుంచుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఈ కాలేజ్ ఎందుకైతే వద్దనుకుంటున్నారో దానికంటే బెటర్ కాలేజ్ ఉండేటట్టు చూస్ చేసుకోవాలి. సో మీరు నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నాకు వద్దు, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజే కావాలి అనడానికైతే ఛాన్స్ ఉండదు. వన్స్ మీకు కనుక సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ది బై డిఫాల్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సో మీకు వేరే ఆప్షన్ ఉండదు, సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ ఫేజ్ కాలేజ్ ఏదైతే ఉంటుందో బెటర్ కాలేజ్ చూస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కాలేజ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్ గవర్నమెంట్ కాలేజ్ కావాలి అని మీరు అనుకుంటారు, ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టారు, సెకండ్ ఫేజ్లో మీకు గవర్నమెంట్ కాలేజ్లో రాలేదు. సో రాలేదు అనుకోండి, ఫస్ట్ మీకు అలాగే ఉంటుంది. ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యారు కాబట్టి సెకండ్ ఫేజ్లో కనుక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సీట్ రాకపోతే ఫస్ట్ది మీకు అలాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ సో ఒకవేళ మీరు ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో మీకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది, నెక్స్ట్ ఇంకొక ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది, నాకు ఈ ప్రైవేట్ కాలేజ్ నచ్చట్లేదు సార్, ఫస్ట్ వచ్చిన దాంట్లో నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, ఇది నాకు వద్దు, సెకండ్ ఫేజ్లో వచ్చింది, ఫస్ట్ది ఉంటుందా అంటే అది ఉండదు. సో దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్, సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేవారు, కాలేజ్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, సో మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి సెకండ్ ఫేజ్లో ఇంకా బెటర్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. వన్స్ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే మళ్ళీ నాకు ఫస్ట్ది కావాలి అంటే మాత్రం అది ఉండదు, డిఫాల్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సెకండ్లో ఎక్కడైతే అలాట్ కావడం జరిగిందో దాంట్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే నో ప్రాబ్లం, మీరు ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, నాట్ జాయిన్డ్ స్టూడెంట్స్, సీట్ రావడం జరిగింది, కాలేజ్లో అయితే జాయిన్ అవ్వలేదు, ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు అనేది మీకు పర్సనల్ రీజన్స్ ఉంటాయి, లైక్ అమౌంట్ పే చేయడానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లాంగ్ డిస్టెన్స్లో ఉండడం కావచ్చు, అండ్ అదర్ థింగ్స్ కావచ్చు, మీకు నచ్చని మెథడాలజీలో సీట్ రావడం కావచ్చు, ఇలా సమ్ రీజన్స్ అయితే ఉంటాయి. ఏ రీజన్స్ అయినా సరే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఫస్ట్ ఫేజ్లో మనం జరిగిన మిస్టేక్ ఏంటి అంటే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, నచ్చని కాలేజ్లో వచ్చింది అనుకుందాం, వెబ్ ఆప్షన్స్ మీరే పెట్టారు కాబట్టి ఆ కాలేజ్ నచ్చట్లేదు అంటే అలాంటి కాలేజెస్ ఎందుకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు అనేది ఒకసారి థింక్ చేయండి. సీట్ అలాట్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వట్లేము అంటే సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి మీకు నచ్చట్లేవు అంటే, ఈసారి పెట్టే వెబ్ ఆప్షన్స్ ఎలా ఉండాలంటే బెటర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటారో అలాంటి కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అండ్ సేమ్ టైం కట్ ఆఫ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో మనకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్న కాలేజ్ ఉంటుందో దాంట్లో మీకు రావడానికి ఛాన్స్ ఉంటుందా లేదా అనేది కూడా మీరు క్లియర్గా అయితే తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ అనేది 20,000 ఉంది అనుకుందాం, 20,000 ఉన్నప్పుడు సో బెటర్ కాలేజ్లో సీట్ రావాలంటే రాదు, మీకు ఏదో ఒక మారుమూల విలేజ్లో ఉన్న కాలేజ్లో కానీ చిన్న మండలంలో ఉన్న కాలేజ్ కానీ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీకు ఇక్కడ ఆల్రెడీ సీట్ వచ్చిన విద్యార్థులు కానీ సీట్ రాని విద్యార్థులు కానీ వెబ్ ఆప్షన్స్లో మీరు సేఫ్లో ఉండాలి అంటే ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవాలి. ఎక్కువ కాలేజెస్ కూడా ఎలా పెట్టుకోవాలంటే నియర్ బై పెట్టుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి నల్గొండ అనుకుందాం. నల్గొండ సరౌండింగ్లో ఒక 10 కాలేజెస్ ఉంటే 10 కాలేజెస్ ఫస్ట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత నియర్ బై నాకు సూర్యాపేట ఉంటుంది, యాదాద్రి భువనగిరి ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి మెదక్ మహబూబ్ నగర్ అనేది ఉంటుంది, ఇక్కడ వచ్చేసి రంగారెడ్డి అనేది ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్స్ కూడా నేను ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా నాకు రాదు అనే ఓపు ఉంటే ఆ తర్వాత ఉన్న లైక్ వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వాటికి కూడా నేను వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు కూడా మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్నట్టయితే ఆ వెర్షన్స్లో పెట్టాలి. సో సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ కాని విద్యార్థులు కానీ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఇప్పుడు మూవ్ అవుతున్న విద్యార్థులు కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కేర్ఫుల్గా పెట్టాలి. సో బెటర్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి. తర్వాత వచ్చేసి నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అంటే నార్మల్గా ర్యాంక్ హెవీగా ఉండడం వల్ల అయితే సీట్ రాలేదు, అండ్ అదేవిధంగా మీకు నియర్ బై ఉన్న కాలేజెస్ మాత్రం పెట్టుకోవడము, అండ్ మీ యొక్క లోకల్లో ఆల్రెడీ హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల సీట్ అయితే రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు పర్సనల్గా ఒక మెసేజ్ ఇచ్చారు. సో రూపా గారు వచ్చేసి 13K ర్యాంక్ అయితే ఉంది బయాలజికల్ సైన్స్లో, తనకు సీట్ రాలేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే కొన్ని అదర్ కాలేజెస్ పెట్టుకోవాలి. నేను తను పంపించిన డీటెయిల్స్ అన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది. సో 13K ర్యాంక్ ఉన్న బయాలజికల్ సైన్స్ BCD స్టూడెంట్స్కి మ్యాక్సిమం కాలేజ్లో సీట్ రాలేదు, బట్ నల్గొండలో ఉన్న కొన్ని కాలేజెస్లో అయితే సీట్ రావడం జరిగింది. దట్ టు బి 20,000 ఉన్న వారికి కూడా సీట్ రావడం జరిగింది. అంటే ఇక్కడ 13K ఉన్నప్పుడు సీట్ రాలేదు, బట్ 20,000 ఉన్న క్యాండిడేట్కి నల్గొండలో సీట్ రావడం జరిగింది. అంటే మీకు కన్ఫర్మ్గా ఎక్కడో ఒక సీట్ రావాలి అనుకుంటే మీరు పెట్టాల్సిన ఆర్డర్ ఏంటంటే సో మీరు లోకల్ టు కరీంనగర్ కాబట్టి ఫస్ట్ కరీంనగర్ పెట్టాలి. తర్వాత నియర్ బై ఏవైతే ఉంటాయో అవి సో లైక్ ఇక్కడ వచ్చేసి వరంగల్ కావచ్చు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆదిలాబాద్ కావచ్చు, తర్వాత ఇక్కడ వచ్చేసి అదర్ డిస్ట్రిక్ట్స్ మనకు ఖమ్మం, నల్గొండ, సో ఇలా అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఎనీవే వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతి ఆస్పిరెంట్స్ మనకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ సంబంధించిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనేది మీ కేటగిరీ, మీ జెండర్ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకొని సో మీ మెథడాలజీ ఏ కేటగిరీ ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయిందని తెలుసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇలా ఆల్రెడీ జాయిన్ అయిన క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, జాయిన్ కాని స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, సీట్ రాని విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వీరితో పాటు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు 29th ఆగస్టు నుంచి 2nd సెప్టెంబర్ వరకు రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో న్యూలీ రిజిస్టర్ క్యాండిడేట్స్ అని చెప్తాము, వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ప్రీవియస్లీ రిజిస్టర్ చేసుకున్నారు, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల క్యాస్ట్ లేదు, ఇన్కమ్ లేదు, అండ్ అదేవిధంగా డిగ్రీ రిజల్ట్ రాలేదు, అలా పెండింగ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటారు. సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇలా 4 కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డేట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 5th సెప్టెంబర్ 6th సెప్టెంబర్ అయితే ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేస్తే మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేసుకున్నా సరే, బట్ వెబ్ ఆప్షన్స్ అయితే కేర్ఫుల్గా పెట్టండి. వెబ్ ఆప్షన్స్ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మీరు నేను చెప్పేది ఏంటంటే కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి బేస్డ్ ఆన్ కట్ ఆఫ్ బట్ అయితే. అండ్ తర్వాత రిజల్ట్కి సంబంధించి మీరు క్వైరీ చేసినట్టయితే మనకు 11th సెప్టెంబర్ రోజు అయితే రిజల్ట్ వస్తుంది సీట్ అలాట్మెంట్కి సంబంధించి. ఆ రోజు మార్నింగ్ వస్తుందా ఈవినింగ్ వస్తుందా అని కూడా క్వైరీ చేస్తారు. కాబట్టి సో మనకి యాజ్ పర్ ప్రీవియస్ అంచనా ప్రకారం ప్రీవియస్ రిజల్ట్ గతంలో కండక్ట్ చేసిన హెడ్సెట్ సంబంధించి 21st, 22, 23, 24 సెషన్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చేసి మనకు మాక్సిమం ఈవినింగ్ రిలీజ్ చేసేవారు. ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ కానీ సర్వర్ సపోర్ట్ కానీ లేనట్లయితే వాళ్ళు నెక్స్ట్ డేలో అయితే రిలీజ్ చేస్తారు. ఎనీవే మనకు రిజల్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు ఏ టైంకి రిలీజ్ చేస్తామనేది. మీరు జస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ తర్వాత ట్యూషన్ ఫీకి సంబంధించి క్వైరీ చేస్తున్నారు సో మెనీ ఆస్పిరెంట్స్. సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది అండ్ ఆల్రెడీ నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను, లేదా నేను ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకుంటున్నాను, కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది, మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది, మేము స్కాలర్షిప్ ఎలిజిబుల్లా కాదా, ఇలా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా ఫస్ట్ మనకు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది అండ్ మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మీరు కనుక OCBC స్టూడెంట్స్ అయ్యుండి విత్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే, OCBC స్టూడెంట్స్ అయ్యుండి విత్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సో మీరు వచ్చేసి ఏంటంటే అప్ టు 13,500కి రియంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. OCBC స్టూడెంట్స్ అయ్యుండి మీ ఏజ్ అనేది బిలో 34. సో బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి OC స్టూడెంట్స్ అయితే బిలో 30 అండ్ BC స్టూడెంట్స్ అయితే బిలో 34 అయితే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి సో మీరు కనుక మీ ఏజ్ 30 ఉండి సో ఓసీ స్టూడెంట్స్ అయితే ఏజ్ 30 ఉండాలి, BC స్టూడెంట్స్ అయితే 34 అప్ టు 34 అనమాట. సో మళ్ళీ తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు తెలంగాణకు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. అలా రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయితే 13,500 రూపీస్ అనేది మీకు రియంబర్స్మెంట్ కింద రావడం జరుగుతుంది. అది పోను రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో కాలేజ్కి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే మీ యొక్క కాలేజ్ ఫీ 24,000 అనుకుందాం. మీరు కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే సో మీకు 13,500 అనేది ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి 10,500 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ మరి
మరి నేను ఓసీ స్టూడెంట్ని, బీసీ స్టూడెంట్, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, మా ఫ్యామిలీ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అదర్ రీజన్స్ మాకు రేషన్ కార్డు లేదు, ఇలాంటి చెప్పినట్లయితే సో మీరు టోటల్ 24,000 పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జనరల్ థింగ్. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది, ట్యూషన్ ఫీకి సంబంధించి. చేయని వారికి క్లారిటీ ఉండదు. అండ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విత్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఫుల్ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఫుల్ రీఎంబర్స్మెంట్ అంటే ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్కి ఏంటంటే మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది, కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి 24,000 ఉంది అంటే 24,000 రీఎంబర్స్మెంట్ వస్తుంది. జస్ట్ మీరు 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే, ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫుల్ రీఎంబర్స్మెంట్ అనేది రాదు. మీరు టోటల్ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ సార్ దాని గురించి ఎవరు చెప్పట్లేదని మీరు క్వైరీ చేసినట్లయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినా కూడా సేమ్ ప్రాసెస్. సో బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టే ఉంటుంది. స్పెషల్గా పర్సన్స్ విత్ డిజబిలిటీకి ఎటువంటి రీఎంబర్స్మెంట్ సపోర్ట్ అయితే ఇక్కడ స్పెషల్గా అయితే ఉండదు. బట్ మీరు హాస్టల్ ఫీ అండ్ కాలేజ్ సంబంధించిన ఎగ్జామ్ ఫీ విషయంలో మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది, కానీ ట్యూషన్ ఫీ విషయంలో అయితే రిలాక్సేషన్ అయితే లేదు. తర్వాత సో ఇక్కడ మేజర్ క్వైరీస్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇక్కడ డిఫరెంట్ క్వైరీస్ అయితే ఉంటాయి. సార్ నేను ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఫస్ట్ ఫేజ్లో సమ్ అమౌంట్ పే చేశాను, ఇఫ్ సెకండ్ ఫేజ్కి వెళ్తున్నాను, మరి నాకు సీట్ వస్తే నా పరిస్థితి ఏంటి అని క్వైరీ చేస్తారు కొంతమంది ఆస్పిరెంట్స్. సో ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయిన క్యాండిడేట్స్ కానీ నాట్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ ట్యూషన్ ఫీ పే చేసి కాలేజ్లో జాయిన్ కాని విద్యార్థులు ఉంటారు, ట్యూషన్ ఫీ పే చేసి కాలేజ్లో జాయిన్ అయిన విద్యార్థులు ఉంటారు. 2 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఆల్రెడీ ట్యూషన్ ఫీ పే చేసిన వారిలో జాయిన్ అయిన విద్యార్థులు ఉంటారు, జాయిన్ కాని స్టూడెంట్స్ కూడా ఉంటారు. అంటే ఫస్ట్ ఫేజ్లో వీరికి సీట్ రావడం జరిగింది. కొంతమంది వచ్చేసిందంటే అమౌంట్ పే చేశారు, కాలేజ్లో జాయిన్ అయ్యారు. సెకండ్ వెర్షన్ వచ్చేసిందంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడం జరిగింది, అమౌంట్ పే చేశారు కానీ కాలేజ్ నచ్చకపోవడం వల్ల కానీ అదర్ రీజన్స్ వల్ల కానీ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వలేదు. ఇలా 2 కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ట్యూషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఇఫ్ మీకు కొత్తగా అలాట్ చేసిన కాలేజ్ ఫీ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే వెన్ కంపేర్ విత్ ప్రీవియస్ కాలేజ్ తోటి సో ఎక్కువగా ఉన్నట్టయితే ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఎగ్జాంపుల్కి మనం ఏం చెప్పుకున్నామంటే 24,000 రూపీస్ అనేది మీ యొక్క కాలేజ్ ఫీ అనుకుందాం, పాత కాలేజ్ ఫీ. ఇప్పుడు కొత్తగా అలాట్ అయిన కాలేజ్ ఫీ వచ్చేసి 28,000 అనుకుందాం. మీరు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అంటే 13,500 డిడక్ట్ అవుతుంది. 10,500 అనేది ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో పే చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకెంత ఎక్స్ట్రా ఉంది? సో లాస్ట్ కాలేజ్లో వచ్చేసి 24,000, కొత్తగా అలాట్ అయిన కాలేజ్లో 28,000 ఉంది. అంటే ఇంకా ఒక 4,000 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ 4,000 ఏదైతే ఉంటుందో పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది త్రూ ది ఆన్లైన్. ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా అయితే మనం 10,500 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నామో ఇలా మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ అలాట్ అయ్యి ఆ యొక్క కోర్స్ ఫీ ఎక్కువగా ఉంటే 4,000 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సార్ ఆల్రెడీ నేను ఫస్ట్ ఫేజ్లో 10,500 పే చేశాను కదా, మరి అది ఏ విధంగా నాకు వస్తుంది, మళ్ళీ మేము కొత్త కాలేజ్లో మొత్తం కట్టాలని కూడా క్వైరీ చేస్తారు. మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించిన వెబ్సైట్ నుంచి 10,500 వాట్ ఎవర్ మీరు అమౌంట్ పే చేసినట్టయితే ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో మీకు వేరే కాలేజ్లో సీట్ అలాట్ చేస్తే దానికి ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి సో మనం 10,500 పే చేసాము. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కోర్స్ ఫీ ఏదైతే ఉంటుందో దానికి మనం 4,000 అనేది ఎక్స్ట్రాగా పే చేస్తున్నాం. ఇది ఫస్ట్ కేసుకి సంబంధించి. ఇఫ్ మీరు ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ జాయిన్ కాని స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ఫేజ్లో మీకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ కాలేజ్లో ఫీతో కంపేర్ చేసుకుంటే కొత్తగా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కానీ ఫైనల్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీ కానీ ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ఎక్కువ అమౌంట్ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం చెప్పుకుంది ఏంటంటే 24,000 మీకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కాలేజ్ ఫీ ఇప్పుడు 28,000 అనుకుంటే సో ఎక్స్ట్రా 4,000 ఉంటుంది కాబట్టి 4,000 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయిన అనుకోండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అనుకోండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయితే మీరు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ 100 పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 28,000 ఉన్న కాలేజ్లో వచ్చింది అనుకుందాం. జస్ట్ మళ్ళీ మీకు సంబంధించి 100 రూపీస్ అడగొచ్చు, మాక్సిమం అయితే 100 రూపీస్ అడగదు. జస్ట్ మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ ఓసీ కానీ మైనార్టీ స్టూడెంట్స్ కానీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వకపోతే ఫస్ట్ ఫేజ్లో మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్తో కంపేర్ చేసుకుని సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ ఫీ కనుక ఎక్కువగా ఉంటే ఆ రిమైనింగ్ అమౌంట్ కట్టేస్తాం. ఎలా అయినా సింపుల్ లాజిక్. సో వెన్ కంపేర్ విత్ ఫస్ట్ ఫేజ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ ఫేజ్ అమౌంట్ ఎక్కువగా ఉంటే అది కడతాము. మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యండి ఆర్ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. దీని తర్వాత ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే సో ఇఫ్ వెన్ కంపేర్ విత్ న్యూలీ అలాటెడ్ కాలేజ్ ఫీ అనేది తక్కువగా ఉంటే, కొత్తగా అలాట్ అయిన కాలేజ్ ఫీ అనేది తక్కువగా ఉండి ఆల్రెడీ మీరు జాయిన్ అయిన కాలేజ్ ఫీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటే, ప్రీవియస్లో జాయిన్ అయిన కాలేజ్ ఫీ కనుక ఎక్కువగా ఉంటే, ఇది మనకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు, ఇది ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీ ఎక్కువగా ఉంది, సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీ అనేది తక్కువగా ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకున్నాం. గవర్నమెంట్ కాలేజ్లో అప్ టు 4,000 ఉంది. ఫస్ట్
ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన దాంట్లో మీరు ఫుల్ అమౌంట్ పే చేశారనుకుంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయ్యుండి రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వకపోయినా అండ్ ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యుండి రీఎంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయినా ఎలిజిబుల్ అవ్వకపోయినా ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ ఫీ తక్కువగా ఉన్నట్టయితే ఎంతైతే తక్కువ ఉంటుందో అది మనకు రీఫండ్ అయితే అవుతుంది. దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళేసి ఆ యొక్క వెన్ కంపేర్ విత్ బోత్ అమౌంట్స్ ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో అది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. సెకండ్ కాలేజ్ ఫీ కనుక తక్కువగా ఉంటాయి. మీరు ఆల్రెడీ పే చేసిన స్టూడెంట్స్కి 100 పే చేసాం సార్ అది రిఫండ్ అవుతుందని క్వైరీ చేయకండి. 100 అనేది సంబంధం లేదు, అది గ్రీన్ ఫండ్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్కువ మంది క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్వైరీ ఏంటంటే సీట్ అలాట్మెంట్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ సంబంధించి క్వైరీస్ అయితే అడగడం జరిగింది. సార్ మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నేను ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకోవట్లేను, లేదా నేను ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు నాకు బీఈడి చేయాలని లేదు, నేను పీజీ కానీ లేదా సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ అండ్ కాంపిటేటివ్ కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను, డ్యూ టు హెల్త్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం కానీ నేను డ్రాప్ అవుతున్నాను, ఇలా కొన్ని రీజన్స్ చెప్పే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఓసీ స్టూడెంట్స్ అయినా బీసీ స్టూడెంట్స్ అయినా ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయినా ఓసీ బీసీ స్టూడెంట్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా సమ్ అమౌంట్ అయితే పే చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మైనారిటీ స్టూడెంట్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫుల్ అమౌంట్ అయితే పే చేయడం జరిగింది. ఇలా మీరు ఏ కేటగిరీ అయినా మీరు కనుక సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి త్రూ ది ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ ఆన్లైన్ ద్వారా మీరు అమౌంట్ పే చేసినట్టయితే 100 రూపీస్ కాకుండా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేసినట్టయితే దాన్ని రీఫండ్ చేసుకోవడం కోసం సో మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టాలంటే ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యింది, కాలేజ్లో ఆల్రెడీ జాయిన్ అయ్యాడు, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఆల్రెడీ కాలేజ్లోకి వెళ్ళేసి రిపోర్ట్ చేయడం జరిగింది, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది, క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాడు. సెకండ్ కేసు వచ్చేసి ఏంటంటే ట్యూషన్ కాలేజ్లో అనేది జాయిన్ అవ్వలేదు, ట్యూషన్ ఫీ పే చేశారు కానీ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు. సెకండ్ కేసు వచ్చేసి డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సీట్ నచ్చకనో అదర్ రీజన్స్ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు. ఈ 2 కేసెస్కి సంబంధించి రీఫండ్ ఏ విధంగా వస్తుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి ఫస్ట్ సీట్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా మీరు ఒక లెటర్ రాయాలి. లెటర్ రాసిన తర్వాత వారు మీ సీట్ క్యాన్సిల్ చేసి అండ్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అది మనకు ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవాలి, ముందే సెకండ్ ఫేజ్కి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అవ్వ ముందుకే మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మీకు ఫుల్ అమౌంట్ అనేది రియంబర్స్మెంట్ వస్తుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్ తర్వాత పోయి క్యాన్సిల్ చేసుకుంటే మీకు అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోవడం కాక కొంత ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు కాలేజ్లో కనుక రిపోర్ట్ చేసినట్టయితే మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవ్వక ముందుకు వెళ్ళి అంటే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వక ముందుకు వెళ్ళి మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి. సీట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసినట్టుగా మీకు సంబంధించిన ఒక లెటర్ మీద సైన్ పెట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే మీరు సబ్మిట్ చేయడం జరిగిందో ఆ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు పే చేసినట్టయితే ఏదైనా కాలేజ్లో ఆ పీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ వాళ్ళు ఇవ్వనంటే రిక్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఇది ప్రాసెస్. ఈ విధంగా ఫస్ట్ మనం సీట్ క్యాన్సిల్ చేసుకొని మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనకు తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ వచ్చేసి తెలంగాణ కాకతీయ యూనివర్సిటీలో అయితే ఉంది కన్వీనర్ ఆఫీస్ అనేది. మీరు ఆఫీస్కి వెళ్ళేసి రీఫండ్ కోసం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసేటప్పుడు మీకు సంబంధించి సీట్ క్యాన్సిల్ చేసుకున్న లెటర్ అడుగుతారు. అండ్ అదేవిధంగా మీరు పే చేసిన ట్యూషన్ ఫీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రిసిప్ట్, అదే జాయినింగ్ రిపోర్ట్ సంబంధించిన రిసిప్ట్, ట్యూషన్ ఫీ రిసిప్ట్ అనేది ఇవి 2 అటాచ్ చేసి అండ్ అదే మీకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్ ఫామ్లో అడిగేవన్నిటిని మీరు అటాచ్ చేసి సో మనకు సంబంధించిన ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేస్తే 1 మంత్ తర్వాత కానీ 1.5 మంత్ తర్వాత కానీ మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్లో ఫిల్ చేసిన అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీరు ఆల్రెడీ ట్యూషన్ ఫీ పే చేసి కాలేజ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు సీట్ క్యాన్సిల్ చేసుకున్నట్టయితే, సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనే థాట్ ఉన్నట్టయితే మనకు సెకండ్ ఫేజ్ కంప్లీట్ అవ్వక ముందుకే క్యాన్సిల్ చేసుకోండి, మీకు ఫుల్ అమౌంట్ అయితే రిటర్న్ రావడం జరుగుతుంది. అదర్వైజ్ మనకు 50% మాత్రమే వాళ్ళు రిటర్న్ ఇస్తారు. సెకండ్ కేసు వచ్చేసి ఏంటంటే ట్యూషన్ ఫీ పే చేశారు, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల కాలేజ్లో జాయిన్ అవ్వలేదు అంటే ఇండైరెక్ట్గా సీట్ క్యాన్సిల్ అన్నట్టే. మనం కాలేజ్లో కనుక రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయినట్టే అది. సో మనకు డేట్స్ వచ్చేసి 20 ఆగస్ట్ వరకు అయితే ఇచ్చారు కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి, ట్యూషన్ ఫీ పే చేయడానికి. దాన్ని మళ్ళీ 24 వరకు ఎక్స్టెండ్ అయితే చేశారని చెప్పారు, బట్ నేను చూడలేదు. ఎనీవే సో మీరు కనుక ట్యూషన్ ఫీ పే చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బై డిఫాల్ట్గా మీ సీట్ క్యాన్సిల్ అయినట్టే. కాబట్టి డైరెక్ట్గా మీకు సంబంధించిన ఆల్ జిరాక్స్ సెట్ ఏదైతే ఉంటుందో అవి తీసుకొని తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ వచ్చేసి మనకు కాకతీయ యూనివర్సిటీలో అయితే ఉంది ప్రజెంట్. సో మీరు తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళి మీకు సంబంధించి రీఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే సేమ్ ప్రాసెస్లో మీకు సంబంధించిన అమౌంట్ అయితే రీఫండ్ కావడం జరుగుతుంది. ఈ యొక్క రీఫండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ ఎడ్సెట్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలనుకునే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఎవరికి మ్యాండేటరీ అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా,
అండ్ అదేవిధంగా మనకు సంబంధించిన క్యాస్ట్, ఇన్కమ్, మెమోస్, బోనఫైడ్స్ అప్లోడ్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవచ్చు, పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చి సెకండ్ పేజ్కి వెళ్ళే వారికి మళ్ళీ ఫస్ట్ పేజ్ సీట్ కావాలి అంటే ఉంటుందా, క్యాన్సిల్ అవుతుందా అనే టాపిక్ సంబంధించి, సీట్ రాని విద్యార్థులు కావచ్చు, న్యూలీ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు కావచ్చు, ట్యూషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆల్రెడీ ట్యూషన్ ఫీ పే చేసిన వాళ్ళు మళ్ళీ అమౌంట్ ఎంత పే చేయాలి, ఒకవేళ రిఫండ్ ఉంటే ఎలా ఉంటుంది, రిఫండ్ ప్రాసెస్ అందరికీ సేమ్. ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకున్న వారికి ఏ విధంగా అయితే రిఫండ్ ఉంటుందో మిగతా స్టూడెంట్స్ కూడా అదే విధంగా రిఫండ్ అయితే చేసుకోవాలి. డైరెక్ట్గా మీరు వితౌట్ సీట్ క్యాన్సిల్ ఉన్నట్టుగా రిఫండ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మీకున్న ప్రతి డౌట్స్కి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.